Hey, very good afternoon. Welcome back to Crayon Creations, me information and entertainment YouTube channel. This is for Chandu. Thank you for watching my videos and supporting with me. విధంగానే సపోర్ట్ చేయండి. ఇదేదో తమిళ చూసారు కదా, లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకి అయితే నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా వీడియోస్ నా ఛానల్ చూస్తున్నారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు ట్రైనింగ్ అనమాట. తెలంగాణలో లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ 2025. తెలంగాణ రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేల శిక్షణ కోసం అర్హత గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది. సో ఎవరైతే సర్వేయర్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ అయితే ఇవ్వడానికి తెలంగాణ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో అంటే వర్క్ చేస్తుంటారో కానీ వాళ్ళ లైసెన్స్ ఉండదు. సో సబ్స్క్రైబ్ చేయడానికి. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు అనుకో, మీకు లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు సర్వే చేసింది కూడా అది దాన్ని పరిగణలోకి తీసుకుంటారు అనమాట. దానికి సంబంధించి మనకైతే వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్రకటన అయితే వచ్చింది. మీకు శిక్షణ ఇస్తారట, ట్రైనింగ్ అప్లికేషన్ అయితే చేసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు. చూద్దాం మరి అది చూడొచ్చు. మనకు లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్ 2025. సో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఇంటర్మీడియట్లో ఎంపీసీ 60% మార్కులు కలిగిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ట్రైనింగ్ అయితే దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారు. అవేంటి అంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీ ఎంపీసీ 60% మార్కులు కలిగిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్లో ఉండాలి, డిప్లొమా సివిల్ ఉండాలి, బీటెక్ సివిల్ ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఈ శిక్షణకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఈ లైసెన్స్ సర్వేయర్ దానికైతే అప్లికేషన్ చేసుకోవడం అంటే ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్హత గల అభ్యర్థులు మే 5 నుంచి 17వ తేదీ వరకు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. సో మరి ఇది ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలంటే మే 5 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. మీ సేవా కేంద్రాలలో అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అట, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో సర్వేయర్గా వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తారో, ట్రైనింగ్లో మీకు క్వాలిఫైర్ అనుకోండి, లైసెన్స్డ్ సర్వే సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. సో మనకైతే మీ సేవలో అప్లికేషన్ చేసుకోమంటున్నారు. మే 5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 17వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు 100 రూపాయలుగా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజు మనకు 100 రూపీస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎంపికైన అభ్యర్థులకు 50 పని దినాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కొరకు ఓసీ అభ్యర్థులు 10,000 రూపాయలను, బీసీ అభ్యర్థులు 5,000 రూపాయలను, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 2,500 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఎవరైతే దీనిలో సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో వాళ్ళకు 50 రోజులు అయితే ట్రైనింగ్ ఇస్తారంట. వాళ్ళకి అయితే ట్రైనింగ్ కొరకు అయితే వీళ్ళ నుంచి కొంచెం ఛార్జ్ చేస్తున్నారు అభ్యర్థుల నుంచి. ఓసీ అభ్యర్థులకు అయితే 10,000 రూపాయలు కట్టాలి, బీసీ అభ్యర్థులు అయితే 5,000 రూపాయలు కట్టాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 2,500 ఫీజుగా అయితే కట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దానికోసం పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు కావాలంటే మొబైల్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ చేయొచ్చు. 9849081489 ఇదొకటి. మరొక నెంబర్ కూడా ఇచ్చారు, 9441947399. మరొక నెంబర్ కూడా ఇచ్చారు, 7032634404. ఈ 3 నెంబర్లలో దేనికైనా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. మీకు ఫుల్ డీటెయిల్స్ క్లారిఫికేషన్ అయితే ఇస్తారు ఇక్కడ కూడా. ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో శిక్షణ పొంది సర్టిఫికేట్లు పొందిన అభ్యర్థులకు ఈ పోస్టులకు అర్హత సాధించవచ్చు. సో మీకు ఇవి ట్రైనింగ్ అయిపోయింది అనుకో, ఇమీడియట్లీ సర్వేయర్ జాబ్స్ కూడా వేయడానికి రెడీగా ఉన్నారంట నెక్స్ట్ 1000. సో ఇవి కంప్లీట్ చేసుకున్నాను అనుకో, మీకు ఎట్లాగో సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఈజీగా మీరు అందులో కూడా జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సర్వేయర్ జాబ్స్ ఇవ్వబోతున్నారంట. సో కంపల్సరీ ఎవరైతే ఆల్రెడీ సర్వేయర్ వర్క్ చేస్తున్నారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి, మంచి ఛాన్స్. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారట, గవర్నమెంట్తో వస్తుందన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.